లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్టుగా, మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు కింద ఆశ్రయం ఆరోగ్యం కలుగును. మీకు నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తాడంట, ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యం వస్తుంది అంటున్నాను. నిజమే, దేవుడు అంటాడు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అంటాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఆయన కౌగిట్లోకి వచ్చి ఉన్నావో, ఆయన దగ్గరికి వచ్చి ప్రభా నాకు స్వస్థత దయచే అని అడిగితే, ఆయన పొందిన దెబ్బలలో నుంచి నీకు ఆ స్వస్థత వస్తుంది అంటున్నాడు. నీ కొరకు నేను ఎన్నో సంవత్సరాల వేల సంవత్సరాల క్రితమే నీ కొరకు నేను గాయపరచబడ్డాను. నువ్వు పొందాల్సిన శిక్షను నేను పొందాను. నువ్వు అనుభవించాల్సిన వేదన అనారోగ్యాన్ని నేను అనుభవించేశాను. కాబట్టి నీవు ఈరోజు స్వస్థత పొందుకుంటావు, నా ద్వారా పొందుకుంటావు, నా కుమారుడా నా కుమార్తె అంటున్నాడు అనమాట. కాబట్టి మనం భయపడకుండా ఆయన పాదాల యొద్దకు వచ్చినప్పుడు మనం స్వస్థత పొందుకుంటాం. అవును, మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. ఇది ఇంకా నాకు బాగుపడుతుందా, నేను స్వస్థపరచబడతానా, నేను ఇంకా లేస్తానా అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చేత పట్టుకొని, ప్రభా నేను నీ బిడ్డని, నేను నీ చెంతకు వచ్చాను, నేను ఆశ్రయించాను, నీ ద్వారా నాకు విడుదల స్వస్థత సమాధానం కలుగుతాయన్న ఆలోచన, ఆ యొక్క పట్టుదల కలిగిన ఆ ప్రార్థనని మనం మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, మరలా గుర్తు చేస్తున్నాడు నాకు నీవు పొందిన దెబ్బల చేత ప్రభా మాకు స్వస్థత, నువ్వు వాక్యంలో రాసి పెట్టావు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని. ఈరోజు నువ్వు పొందిన దెబ్బలను బట్టి మేము స్వస్థపరచబడతాం. అందుకే నీ పాదాలు ఎదుకు వచ్చామని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఆయన అనేక వేల మందిని ఈ భూమి మీద ఉన్నప్పుడు బాగు చేశాడు, ఇప్పుడు కూడా బాగు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు అనమాట. కాబట్టి ఆ రోజు ఎలా కనికరించి కృప చూపించి క్షమించి వాళ్ళని కాపాడి రక్షించి స్వస్థపరిచాడు, ఈరోజు మనల్ని కూడా అదే రీతిగా స్వస్థపరుస్తాడు, కనికరిస్తాడు, కృప చూపిస్తాడు, క్షమిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన. అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభా, నీ వలన మాకు స్వస్థత ప్రభా, నీ వలనే మాకు దీవెన, నీ వలనే మాకు రక్షణ తండ్రి. నీ రెక్కల చాటున మాకు ఆరోగ్యము సమాధానం నాయన ప్రభా. అందుకే నీ రెక్కల చాటులోకి మేము వస్తున్నాం నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఈ దినం తప్పకుండా విడిపించి సమాధానం దయచేయండి. గృహాల్లో ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో, ఎంతమంది అయితే బాధలు వేదన అనుభవిస్తున్నారో తండ్రి, ఒకసారి ఆ గృహాన్ని దర్శించండి, అద్భుతాన్ని చేయండి, విడుదల దయచేయండి, విమోచన దయచేయమని ప్రభా గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాం. అలాగే ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. చూసిన ప్రతి ఒక్క బిడ్డకి దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం, ఆరోగ్యంను, నెమ్మదిని తండ్రి ప్రభా యేసయ్య సమాధానం, సంతోషం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.